హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్టార్. సో ఈరోజు నేనైతే కీసరగుట్టకి వెళ్తున్నాను అనమాట. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం వెళ్దాము అని. సో అందుకే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడున్న గ్రీనరీ ట్రీస్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసాయి. బికాజ్ ఒక విలేజ్ ఎన్వైర్న్మెంట్ అలా క్రియేట్ అవుతుందన్నమాట. సో మేము ఇక్కడ పార్కింగ్ చేద్దామని వచ్చినాం. ఈ పార్కింగ్ ఏరియాలో కూడా చాలామంది మ్యాట్స్ తెచ్చుకొని ప్లే గ్రౌండ్ లెక్క వాళ్ళు క్రికెట్ బాల్స్ అవన్నీ తెచ్చుకొని కూడా ఆడుతూ ఉన్నారు. అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ పిక్నిక్ లెక్క ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అందరివి ఓన్ వెహికల్స్ కాబట్టి పెద్దగా టైం పట్టదు అండ్ కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు కూడా. సో తర్వాత మేమైతే పార్క్ చేసి ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము. మాకు అప్పుడు అనిపించింది మేము కూడా ఏమన్నా తెచ్చుకొని ఉంటే మేము కూడా ఆడుకునే వాళ్ళమని. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వీ డోంట్ నో హౌ ఇట్ లుక్ యాక్చువల్లీ అని. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడికి. సో మాకు కూడా తెలియదు అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండే అనమాట. చాలా అంటే చాలా మంది వచ్చి ఉండే, రష్ ఫుల్ ఉండే. అయితే మేము ఏం చేసినామంటే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మా ఇంటి దగ్గరే కొనుక్కొని వెళ్ళిపోతాం. బికాజ్ అక్కడ హై కాస్ట్ హై ప్రైజెస్ ఉంటాయని. బికాజ్ ఎవ్రీ వన్ నోస్ దట్ కొన్ని ప్లేసెస్లో హై ప్రైజెస్ ఉంటాయని. సో అందుకే మేమైతే మా ఇంటి దగ్గర నుంచి అన్నీ కొనుక్కొని అయితే వచ్చేసాము. ఇక్కడ మనం కొంచెం డిస్టెన్స్ వాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. సో ఆ నంది విగ్రహాన్ని కూడా మనం పూజ చేసేసుకొని లోపలికైతే ఎంటర్ అవ్వాలన్నమాట. బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా క్యూ ఉంది. సో ఈ క్యూనంతా క్రాస్ చేసి మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మన మెయిన్ టెంపుల్. సో ఎంత టైం పట్టిద్దో వెయిట్ చేయాలన్నమాట. బికాజ్ సో మచ్ క్యూ అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు త్వరగా అయిపోతుందా అని అనుకున్నాం. బట్ ఎంతమంది క్యూ ఉంటారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీని దగ్గరే మనకి ఒక చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది అనమాట. 5 రూపీస్ టికెట్. యాక్చువల్గా మేమైతే మా వెహికల్ దగ్గరే విడిచిపెట్టి వచ్చేసాం. బట్ ఇన్ కేసు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ చెప్పుల స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేసు ఏమైనా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రైజెస్ హైలో ఉంటాయి అంతే. మనం ఏ టెంపుల్కి అయినా ఫ్రీ దర్శనం ఉంటుంది, పెయిడ్ దర్శనం ఉంటుంది. బట్ కాస్ట్ ఇస్ డిఫరెంట్ అంతే. బట్ మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ దర్శనానికే, ఎందుకంటే డబ్బులు పెట్టలేము కాబట్టి. సో ఇక్కడ చాలా మంకీస్ కూడా ఉన్నాయన్నమాట. మంకీస్ అంటే భయం ఉంటుంది, బట్ దూరం నుంచి మాత్రమే చూడగలం వాటిని, దగ్గరికి వెళ్ళి అంత చేయలేం కాబట్టి అలా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను నేనైతే. సో ఇప్పుడు చిన్నగా మూవ్ అవుతూ ఉన్నాం. ఇంకా మా బావు అయితే నన్ను ఆగమాగం చేస్తుంది క్యూలో, ఎంతసేపు 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 అని. సో ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది. ఏ కళ్యాణానికి మనం ఎంత కట్టాలి అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అనమాట. ఎంత 1500 అలా అంటే మనం చేయించుకునే పూజను బట్టి ప్రైస్ అయితే ఉంది. అసలు ఈ పూజలకి ఎంత ప్రైజెస్ ఉంటాయంటే అసలు అనిపిస్తుంది ఒక్కోసారి, ఇంత ప్రైస్ పెట్టాలి. మనం ప్రైస్ పెట్టిన దానికి ఆ వాల్యూ ఇస్తారు, కానీ లోపలికి పోయి దేవుడిని ఒక్క నిమిషం కూడా దర్శించుకోనికుండా నెట్టేస్తూ ఉంటారు. అదేంటో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇట్లా పైన షట్టర్ లెక్క కూడా వేసిండ్రు అనమాట. అంటే ఎండగొట్టిన ఏం కాకుండా ఉండడానికి. ప్రత్యేక దర్శనం 100 రూపీస్, ఇంకా మెయిన్ దర్శనానికి 300 రూపీస్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా వే, ఆ వే నుంచి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. చాలామంది ఉన్నారని ఇక్కడ గేట్ ఓపెన్ చేశారు. సో మేము ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ మనకి దీని పక్కనే ఇటు ఆపోజిట్గా కనిపిస్తుంది. ఇదేమో ఇంతకుముందు ఉన్న స్టెప్స్ అనమాట. ఇవేమో ఇప్పుడు ఎక్కువ క్యూ వస్తుందని వీళ్ళు క్రియేట్ చేసినవి అనమాట. ఇవన్నీ ఇక్కడ రాడ్స్తో ఇక్కడ పక్కన కనిపిస్తున్నారు కదా, అది మెయిన్ దర్శనం. అలాగే ప్రత్యేక దర్శనం వాళ్ళు. ఇప్పుడు మేము వచ్చే లైన్ ఏంటంటే ఫ్రీ దర్శనం. ఇంకా చూడండి, ఆట మాత్రం ఆడుతూనే ఉంటుంది. ఎక్కడ ఎలా ఉన్నా తనకు అనవసరం, ఆట మాత్రం ఆడాలి, అది ముఖ్యం ఈవిడికి. చిన్న పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు కదా, అది ఏదైనా అవ్వచ్చు సిచ్యువేషన్, వేరెవర్ ఇట్ మే బీ. బట్ మనమైతే అలసిపోతాం కానీ వాళ్ళైతే అలసిపోరు అనమాట. మనల్ని అలసిపోయేలా చేస్తూ ఉంటారు. సో ఇంకా మేమైతే మూవ్ అవుతూ ఉన్నాం. అంటే లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ శివుడు స్వయంగా వెలిశాడు. సో అందుకే ఆ వైబ్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. కాకపోతే టెంపుల్ ఏంటంటే కొత్త రకంగా ఉండదు, ఎందుకంటే ఓల్డ్ టెంపుల్ కాబట్టి, ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి. బట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఓల్డ్ టెంపుల్స్లోనే ఆ వైబ్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ నెట్ కనిపిస్తుంది కదా, అందులో నంది విగ్రహం ఉంది. సో అదంతా కవర్ చేసిండ్రు. అండ్ అలాగే ఇక్కడ పూజా టికెట్లు కూడా ఎంత ఏవే ప్రైజెస్ అని కూడా మెన్షన్ చేసిండ్రు. స్కూటర్ పూజ 110, కారు పూజ 150, లారీ పూజ 200. ఏంటో ఇది పూజలో అర్థం కావట్లేదు, డబ్బులు ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఒక్కటి కూడా ఫ్రీ ఉండదు కదా. ఏ టెంపుల్కి వెళ్ళినా మనం మెయిన్లీ ఫ్యూ పాయింట్స్ అయితే క్లియర్గా అన్ని టెంపుల్స్ అబ్జర్వ్ చేస్తాం. వన్ ఈజ్ క్యూ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒక్క నిమిషం కంటే ఎక్కువ మనం దేవుణ్ణి చూడలేం.
గంట నుంచి ఆ క్యూలో వెయిట్ చేసినా మనకు ఉండేది ఒక సెకండ్ ఆర్ ఎల్స్ 1 మినిట్ 1 సెకండ్ కూడా అక్కడ తోసేస్తూ ఉంటారు అనమాట బేస్డ్ ఆన్ క్యూ. అది చూడలేము. ఇంకోటి ఏంటంటే ఫుల్ ఆఫ్ రష్ కూడా ఉంటుంది, ప్రశాంతంగా చూసుకోలేము, ప్రశాంతంగా ఉండలేము. సో ఇలా ఉంటుంది అనమాట. ఎంతో అరే ఎక్స్పీరియన్స్ చేయాలి అని వస్తాం, కానీ వెంటనే వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. ఒక క్యూలోనే మన టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా ఉంది. బట్ ఇంకా బేస్డ్ ఆన్ పబ్లిక్ని బట్టి కూడా ఇంకా మనకి క్యూ చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది గోపురం అనమాట. ఈ గోపురం నుంచి లోపలికి ఎంటర్ అవుతే మనకి మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. మెయిన్ టెంపుల్ అయితే నేను వీడియో తీయలేదు, బికాజ్ ఫోన్స్ ఎలో చేయొద్దు అన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా శివలింగము, ఇలానే ఉంటుంది అనమాట. రామలింగేశ్వర స్వామి దేవస్థానం లోపల మెయిన్గా. సో అందుకే ఇక్కడ బయట పెట్టారు. ఇంకా లోపలికి అక్కడ కనిపిస్తున్నారు కదా జనాలు, ఇంకా అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అనేది విజిబుల్ అవుతుంది. పాతకాలంలో టెంపుల్ అయితే ఎలా ఉంటుందో సో సేమ్ లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత కూడా అలానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఆ శివలింగానికి లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనేమో పార్వతీదేవి, అలాగే రైట్ సైడ్ ఏమో గంగాదేవి కూడా ఉంటారనమాట. ఇది లోపల అంబియన్స్. అక్కడ మెయిన్ అక్కడ కనిపిస్తుంది కదా, అది అక్కడ శివలింగం. సో ఇలా మేమైతే ఎంటర్ అయిపోయిన తర్వాత శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అనమాట. ఈ ఆలయాన్ని అన్నీ దర్శించుకొని మేమైతే ఇక్కడికి వచ్చాము. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ దీపాలు కూడా చాలామంది పెడుతున్నారు. ఇది ఒక్క కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇవి పెద్దవి కాదు, అక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఒక్క ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అంట. సో అలా డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ సీజన్ని బట్టి. సో మేము కూడా ఇక్కడ దీపాన్ని వెలిగించి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే లైక్ మెయిన్ దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మిగతా టెంపుల్స్ని కూడా విజిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ నాకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, రామాలయం ఉంటుంది, అలాగే మనకి గంగాదేవి ఉంటారు, పార్వతీదేవి ఉంటారు. అలా అన్ని టెంపుల్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేసేసుకోవచ్చు అనమాట. అందరికీ తెలుసో లేదో తెలీదు కానీ ఇక్కడ నాగదేవత మందిరం కూడా ఉంది. అదైతే చాలా బ్యూటిఫుల్ ఉంది లోపల. అలా కెమెరా ఎలా చేయలేదు కాబట్టి తీయలేకపోయినా, బట్ నాగదేవత మందిరం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఈ శివుడు టెంపుల్స్కి వస్తే ఆ వైపు డిఫరెంట్ అని చెప్పాను కదా, అన్ని తిరుగుతుంటే కూడా మనకి ఏమనిపించదు. ఓం నమ శివాయ అని ఒక్కసారి అనుకుంటే చాలు, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇక్కడ నాగదేవత మందిరం ఎదురుగానే ఒక మనకి ఇట్లా వేప చెట్టు అలాగే రావి చెట్టు కలిసినట్టు ఉంటాయన్నమాట. అక్కడ మేమైతే దీపాలను అయితే పెడుతున్నాము. పెట్టిన తర్వాత ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ లడ్డు కౌంటర్స్ అనమాట. ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. వడలు 20 రూపీస్, లడ్డు 30 రూపీస్, పులిహోర 20 రూపీస్ అని. సో ఇక్కడికైతే వచ్చేసి మేము లడ్డు కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే అసలు మెయిన్ శివలింగాలు ఉంటాయి కదా, అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అందరికీ చరిత్ర తెలుసో లేదో నాకు తెలియదు. రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత ఈ కేసరగుట్ట దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఆయన అనుకుంటారు. అప్పుడు ఆంజనేయ స్వామికి చెప్తారనమాట, కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొని రమ్మని చెప్పి. సో అప్పుడు ఆంజనేయుడు వెళ్తాడు తీసుకురావడానికి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంజనేయ స్వామి అండ్ ముహూర్తం పెట్టుకుంటారు, ఆ ముహూర్తంలో ప్రతిష్ఠించాలి అని. కానీ ఆ ముహూర్తం వరకు రాకపోయేసరికి శివుడే ప్రత్యక్షమై ఒక ఆత్మ శివలింగాన్ని నుంచి ప్రతిష్ఠించమని చెప్తాడు. అప్పుడు శివుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత ఆంజనేయ స్వామి శివలింగాలని 101 శివలింగాలని తీసుకొస్తాడు. కానీ అప్పటికి ప్రతిష్ఠించడంతో ఆయన కోపంతో ఏం చేస్తాడంటే ఆ 101 శివలింగాలని ఇసిరేస్తాడనమాట. కోపంతో ఇసిరేస్తే అవి ఈ ప్లేస్లోనే ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. అవి ఒక్కొక్క అక్కడ కనిపిస్తుంది కదా కూడా శివలింగమే. అక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర శివలింగం, ఇక్కడ ఒక శివలింగం, అట్లా 101 శివలింగాలు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ షేప్స్లో అవి అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అప్పుడు రాముడు కోప్పడకుండా నువ్వు తెచ్చిన దానికి అంటే ఆయన కోప్పడకుండా ఏం చెప్తాడంటే, ఫస్ట్ ఇక్కడికి గుడికి వచ్చిన తర్వాత ప్రజలు ఫస్ట్ నిన్నే దర్శించుకొని తర్వాత ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాతే రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఉంటుంది అనమాట. మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అది గుడి చరిత్ర. ఆ చరిత్ర వినడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా.
అండ్ ఇక్కడ ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన చదువుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కాకుండా ఒక పెద్ద విగ్రహం కూడా అంటే ఈ ఆవరణలో ఉంటుంది అనమాట. డిఫరెంట్ ప్లేసెస్లో ఈ శివలింగాలు ఉండడం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. బికాజ్ ఆ అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది నాకు, అందుకే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ టెంపుల్కి అయితే మేమైతే అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చినాం, విచ్ డిస్టెన్స్ ఇస్ 9 kilometers అవే అనమాట. సో ఇక్కడ మొత్తం ఏరియా ఏంటంటే ఒక ఫోటోషూట్ టైప్లో ఒక సినిమాటిక్ ఎన్వైర్న్మెంట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, మంచిగా రీల్స్ చేసుకోవచ్చు అనిపించింది. ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా, మనసుకి ప్రశాంతంగా దేవుడిని దర్శించుకుంటే ఆ ఫీలే వేరప్ప. సో ఈరోజు కేసరిగుట్టతో మేమైతే దర్శించేసుకొని ఫైనల్లీ వీఆర్ మూవింగ్ టు అనమాట హోమ్. సో ఈ వీడియో అయితే చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోస్ కంటిన్యూస్గా మీకు రీచ్ అవుతూ ఉంటాయి. నా వీడియోస్ కనుక ఇంకేమేమి వీడియోస్ చేయాలో కూడా మీరు చెప్తే నేను ఆ వీడియోస్ని చేస్తూ డెఫినెట్లీ మీరు నచ్చుతుంది అనమాట. సో డెఫినెట్లీ కీప్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.